హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఈరోజు ఎపిసోడ్లో అయితే ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయకుండా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక మీనాక్షి అయితే ఈ రాజేంద్ర ప్రసాద్ ఇక పల్లవి ఇక వ్యక్తిత్వాన్ని తెలుసుకొని ఇక నేను ఇలాంటి మూర్ఖుల గురించి బయట పెట్టకుండా నా మనసులోనే నేను కుమిలిపోతున్నానా? ఈరోజు ఈ పల్లవి తన అక్కని చూడకుండా అవనిని బాధ పెట్టాలని చూస్తుందా? ఇక అవని ఇక ఎప్పటికీ తన ఆస్తులు వదులుకొని వీళ్ళకే తిరిగి ఇచ్చేలా చేయాలని చూస్తుర్రా? ఇక ఇలా నా కూతుర్ని బాధ పెట్టిన వాళ్ళ గురించి నేను ఎలా ఆలోచిస్తాను? ఇకనైనా కోర్టుకెక్కి ఇక ఈ చక్రధర్ నన్ను పెళ్లి చేసుకొని ఇక నన్ను మోసం చేస్తున్నాడు, ఇక ఇవి పెళ్లి గురించి బయట పెడితే నన్ను చంపేస్తానని బెదిరించాడని ఇక కోర్టులో పోలీసులకైతే చెప్పాలి అని ఇక వెంటనే మీనాక్షి అయితే అనుకుంటుంది. ఈ రోజైతే ఇక మీనాక్షి చక్రధర్ తన భర్త అని కోర్టులో అందరి ముందు చెప్పబోతుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే మీనాక్షి అవని వాళ్ళు ఊళ్ళోకి వచ్చారని తెలిసి ఇంటికైతే వస్తుంది. ఇక ఇంటికి వచ్చిన మీనాక్షిని అయితే పల్లవి అవమానిస్తుంది. ఇంట్లో వాళ్ళంతా అయినా నీకు ఇంట్లో గొడవలు పెట్టడానికే వస్తావు కదా, ఇక నీకు ఇంట్లో నుంచి మేము సంతోషంగా ఉండాలంటే ఇక నుంచి ఇప్పుడే వెళ్ళిపో అని పార్వతి తన ఫ్యామిలీ అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆరాధ్య మాత్రం అమ్మమ్మ అంటూ హక్ చేసుకుంటుంది. అమ్మమ్మ, నిన్ను గుర్తుకు చేసుకొని ఊళ్ళో ఉన్నప్పుడు నాకు ఫీవర్ వచ్చిందమ్మమ్మ, నువ్వు చూడాలనిపించింది, ఇక నువ్వు ఇక్కడే ఉండిపో అమ్మమ్మ అని ఇక ఆరాధ్య ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లేదమ్మా, నిన్ను చూడాలనిపిస్తే అప్పుడప్పుడు వస్తాను, కానీ నేను ఇప్పుడు వెళ్తానమ్మా అని ఇక మీనాక్షి అనగానే ఇక లేదమ్మమ్మ, నువ్వు ఇక్కడ ఉంటేనే, లేకపోతే నేను కూడా వచ్చేస్తా అని ఇక ఆరాధ్య అనగానే అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మ మీనాక్షి, ఇక ఆరాధ్య కోసమైనా నువ్వు ఇక్కడ ఉండమ్మా అని ఇక రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. లేదన్నయ్య, నేను ఇక్కడ ఉండి గొడవలు ఇలా పెట్టలేను అని ఇక మీనాక్షి అనగానే అమ్మ, నువ్వు నీ కోసం కాకపోయినా నీ మనవరాలు ఆరాధ్య కోసమైనా నువ్వు ఇక్కడ ఉండాలమ్మా, ఇక నువ్వు అని ఇక అక్కడి నుంచి అయితే ఇక భరత్ అయితే వెళ్ళిపోతాడు. ఇక మీనాక్షి మాత్రం అందరూ ఎన్ని మాటలన్నా ఇక ఆ ఇంట్లోనైతే ఉంటుంది. ఇక మీనాక్షి దీని గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నేను తన తండ్రి గురించి నిలదీసినా కానీ నిజం చెప్పలేని పరిస్థితి. ఆ చక్రధర్ మామూలు వాడు కాదు, ఇక ఈ నిజం బయట పెడితే నన్ను చంపేస్తానని కూడా అన్నాడు. ఇక మా ఇద్దరి దగ్గర ఉన్న వీలునామా పత్రం కూడా దాన్ని దాచిపెట్టాను, ఇక అది కనుక ఎక్కడైనా పోతే ఇక ఎప్పటికీ నా పిల్లలు నిందలు మోస్తూనే ఉండవలసి వస్తుంది అని ఇక మీనాక్షి అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఈ చక్రధర్ని కలవడానికి పల్లవి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది కదా. అప్పుడే ఇక చక్రధర్ అయితే అమ్మ పల్లవి, నువ్వు నేను అప్పగించిన పని పూర్తి చేసావా అని ఇక అంటూ ఉంటాడు. ఏంటి డాడ్, ఏంటి అని అనగానే ఇక నాకు ఇక మీనాక్షికి మధ్య ఉన్న వీలునామా పత్రం, ఆ పత్రం అవని దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఆ పత్రాన్ని ఇక అవని దగ్గర లేకుండా చేయాలి, లేకపోతే మీ అమ్మకి నేనే ఇక మీనాక్షి భర్తనని తెలిస్తే మీ అమ్మ నాకు డైవర్స్ ఇవ్వడానికి కూడా వెనుకాడదు. ఇదంతా జరగకముందే నువ్వు ఆ అవని దగ్గర ఉన్న వీలునామా పత్రాన్ని ఇక తీసేయాలి, తన దగ్గర కనిపించకుండా చేయాలి అని ఇక పల్లవితో అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే సరే డాడ్, ఖచ్చితంగా చేస్తాను, కానీ చేద్దామన్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది, కానీ ఈసారి మాత్రం కన్ఫర్మ్గా అవని దగ్గర ఆ వీలునామా పత్రం లేకుండా చేస్తాను అని ఇక పల్లవి అయితే చెప్తుంది. సరే అమ్మా, కానీ తొందరలోనే నేను కూడా బయటికి వస్తాను, మీ అమ్మ నా మాటలు నమ్మేస్తుంది, ఇక అవని వాళ్ళ గురించి చెడుగా అనుకుంటుంది, ఇక నన్ను ఖచ్చితంగా విడిపిస్తుందమ్మా అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అంటూ ఉంటాడు పల్లవితో అయితే. ఇక చక్రధర్ అయితే చాలా థ్యాంక్స్ డాడ్, ఇక నువ్వు తొందరగా వస్తేనే నాకు కూడా ఇక హెల్ప్గా ఉంటావు, ప్రతిసారి నేను బాధపడకుండా నువ్వు ఏదో ఒకటి చేస్తావు, నాకు తోడుగా ఉంటావు, నువ్వు తొందరలో బయటికి రావాలి డాడ్ అని ఇక అంటూ ఉంటుంది. సరే అమ్మా, నేను చెప్పిన పని తొందరగా పూర్తి చేయి, లేకపోతే ఈలోపే ఆ వీలునామా పత్రం ఇక బయట పెట్టేస్తే మాత్రం ఇక నా గురించి ఆ మీనాక్షి గురించి బయటపడుతుంది, ఇక మీ అమ్మ నా నుంచి డివోర్స్ తీసుకొని వెళ్ళిపోతుంది అని ఇక
చక్రధర్ చెప్తూ ఉంటాడు, లేదు డాడ్ అలా జరగనివ్వను, ఈరోజే వెళ్ళి వెంటనే వెతుకుతాను అని ఇక పల్లవి నేను వెళ్ళొస్తాను డాడ్ అని ఇక చక్రధర్కి చెప్పి అక్కడి నుంచి అయితే ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక పల్లవి అయితే ఎలా తీయాలి అవని రూమ్లో ఇక ఆ వీల్నామా పత్రాన్ని ఎక్కడుందో వెతకాలి, ఇక అది వెతికి ఇక దాన్ని కనిపించకుండా నాన్నకి ఇచ్చేయాలి, ఇక అమ్మా నాన్నలు విడిపోకుండా చేయాలి, ఇక ఈ మీనాక్షి ఇక తన భార్య అని తెలియకుండా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే పల్లవి అవని లేని సమయం చూసి రూమ్లో అవని లేదనుకుంటా, వెంటనే ఆ పత్రాన్ని వెతుకుదాం అని ఇక పల్లవి అయితే అవని రూమ్లోకి అయితే వెళ్తుంది. ఇక అవని రూమ్లో ఉన్న బీరువాలో అయితే బట్టలన్నీ కిందేసి పేపర్లన్నీ ఫైల్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఫైల్స్ అలా కుప్ప కుప్పకి వేస్తూ ఉండగా అదే సమయానికి అక్కడికి అవని వస్తుంది. అవని పల్లవిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి పల్లవి, నువ్వేంటి నా రూమ్లో ఏం చేస్తున్నావు, అయినా ఇవన్నీ తీసావేంటి అని అంటూ ఉండగా పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి ఈ సమయంలో వచ్చింది, ఇప్పుడు నా గురించి బయటపడితే నన్ను చంపేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే తన మనసులో. అప్పుడే అవని అయితే ఏంటి పల్లవి అసలు నువ్వేం చేస్తున్నావు అని అనగానే బొద్దింక వచ్చింది, అందుకనే ఇవన్నీ కింద పడేశాను అని ఏదో ఒకటి చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అవని అయితే తెలుసు పల్లవి నువ్వు దేనికోసమైతే వచ్చావో అది మాత్రం నా దగ్గర లేదు, కానీ అది నీ దగ్గరికి నేను చేరనివ్వను కదా అని అంటూ అవని అయితే ఎప్పటికీ అలా నీకు చేరనివ్వను, నువ్వు మీ నాన్న చేసే మోసాన్ని ఎప్పటికో ఒకప్పటికి అరికడతాము, నేను అంతా నిజం చెప్తాము అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే పల్లవి చి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని మాత్రం పల్లవి మీ నాన్న నువ్వు చేసే కుట్రలని నాకు తెలుసు, మా అమ్మకి భర్త తను కాదని నిర్ణయించడానికి ఒక వీలునామా పత్రం ఉంటుంది కదా, ఆ పత్రం కోసమే నువ్వు వెతుకుతున్నావని నాకు అర్థమైపోయింది. లేదు, మా అమ్మ అవమానపడకూడదు, తొందరలోనే తనంతట తానే వచ్చి కాళ్ళు పట్టుకొని నువ్వే నా భార్యవు అనేలా మా అమ్మని చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. అవని అయితే అప్పుడే అవని రూమ్ దగ్గరికి మీనాక్షి వస్తుంది. అప్పుడే మీనాక్షి ఏంటమ్మా ఈ పేపర్స్ అన్నేంటి ఇలా వేశారు అని అంటూ ఉంటుంది. లేదమ్మా నేను కాదు ఇవన్నీ వేసింది, ఆ పల్లవి అని అనగానే మీనాక్షి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటమ్మా పల్లవి నీ రూమ్లో పేపర్స్ ఇలా వేయడమేంటి అని అనగానే అవునమ్మా పల్లవికి నీకు నాన్నకు మధ్య ఉన్న వీలునామా పత్రం ఉంది కదా, ఆ పేపర్ని కనిపించకుండా చేసి ఎప్పటికీ నీ భర్త ఎవరో తెలియకుండా చేయాలని పల్లవి తన తండ్రి వేసిన ప్లాన్ అనుకుంటా, ఆ పేపర్ కోసమే పల్లవి వెతుకుతుందని నాకు అర్థమైందమ్మా అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే మీనాక్షి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఆ వీలునామా పత్రాన్ని దొంగలించాలని చూస్తుందా పల్లవి అని అనగానే అవునమ్మా చక్రధర్ ఈ పల్లవి మామూలు వాళ్ళు కాలు అని అవని అనగానే అప్పుడే మీనాక్షి షాక్ అయిపోతుంది. అంటే ఇది ఒకే ఒక్క ఆధారం వీలునామా పత్రం, ఆ పత్రాన్ని కనిపించకుండా చేస్తే నా పిల్లలు ఎప్పటికీ అవమానపడవలసిందే, లేదు అలా జరగకూడదు, అందరి ముందు నా పిల్లలు తండ్రి లేనివాడని మీరిద్దరూ తండ్రి లేకుండా పుట్టారని ఏదో ఒకటి మాటలు సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉన్నారు, లేదు నా పిల్లలు అనాథలు కాకూడదు, తండ్రి లేని వాళ్ళు కానీ అనకూడదు, వాళ్ళకి తండ్రి ఎవరో అందరికీ తెలిసేలా చేయాలి, ఇలానే ఉంటే ఈ పల్లవి తన తండ్రి చక్రధర్ మోసం చేస్తూనే ఉంటారు, ఎప్పటికీ నా పిల్లలు అవమానపడవలసిన రోజు వస్తుంటుంది, లేదు అలా జరగకూడదు అని మీనాక్షి అయితే అనుకుంటూ ఉంటుంది. వెంటనే మీనాక్షి అయితే అమ్మ అవని నీ దగ్గర మీ నాన్నకి నాకు మధ్య ఉన్న వీలునామా పత్రం ఉంది కదమ్మా, అది నాకు ఇవ్వమ్మా అని అనగానే ఏంటమ్మా ఆ పత్రం నా దగ్గరనే జాగ్రత్తగా దాచిపెడతాను, ఏదో ఒకరోజు ఆ చక్రధరికి బుద్ధి చెప్తానమ్మా అని అవని అంటూ ఉంటుంది. లేదమ్మా ఆ పత్రం నాకు కావాలమ్మా, నేనే ఆ రోజు దగ్గరకు వచ్చింది, నేనే వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది అని అవని అనగానే సరే అమ్మా అయినా నా దగ్గర ఉంటే ఆ పల్లవి ఏదో ఒకటి చేసి దొంగలించాలని చూస్తుంది అని వెంటనే అవని అయితే ఆ వీలునామా పత్రాన్ని మీనాక్షికి ఇస్తుంది. వెంటనే మీనాక్షి ఆ పేపర్ని తీసుకొని చాటుగా పెట్టుకొని రూమ్లో కూర్చొని ఈ పేపరే కదా
మనిద్దరికీ సాక్ష్యం, మనిద్దరికీ పెళ్లి జరిగిందన్న సాక్ష్యం ఈ పేపర్ని అందరి ముందు బయట పెడతాను. ఇక నిన్ను జైలుకు వెళ్ళేలా చేస్తాను. ఇక ఎలా అయితే పల్లవి మీ నాన్నతో చేతులు కలిపి ఈరోజు నా కూతుర్ని నా కొడుకుని అవమానపరుస్తున్నావో అదే విధంగా నువ్వు అవమానపడేలా చేస్తాను అని ఇక మీనాక్షి అయితే ఇక ఆ పల్లవిపై పగ పెంచుకుంటుంది. వెంటనే ఇక ఈ పేపర్ని చూసుకుంటూ ఇక నా అవనికి ఇక భరత్కి తండ్రి లేడని, ఇక తండ్రి మోసం చేసిన విధానాన్ని అంతా వివరించి చెప్తాను అని ఇక మీనాక్షి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేశ్వరికైతే ఇక చక్రధర్ అయితే లేనిపోనివన్నీ అవని ఇక గురించి చెప్తాడు కదా. ఇక ఆ రాజేశ్వర్ అయితే అవని వాళ్ళని తప్పుగా అర్థం చేసుకొని ఇక ఆ చక్రధర్ చెప్పే మోసాలని నమ్మి వెంటనే ఇక చక్రధర్ మాటలు విని ఇక తన భర్త చాలా మంచివాడని నమ్మి ఇక చక్రధర్నైతే బెయిల్పై ఇక రాజేశ్వర్ అయితే ఇక విడిపిస్తుంది. అప్పుడే ఇక చక్రధర్ రాజేశ్వరిని చూసి చాలా థ్యాంక్స్ రాజేశ్వరి, ఈరోజు బయటికి వచ్చానంటే కారణం నువ్వు. ఇక ఆ అవని వాళ్ళ గురించి నిజమంతా తెలుసుకున్నావు కదా, వాళ్ళు స్వార్థపరులు, ఈరోజు నేను ఇంత కష్టాల్లో ఉన్నా కనీసం కూడా చూడలేదు అని ఇక అంటూ లేనిపోనివన్నీ చెప్తూ ఉంటాడు. ఇక చక్రధర్ అయితే రాజేశ్వరికి అప్పుడే ఇక ఆ అవని వాళ్ళని వదిలిపెట్టనండి, ఆపద సాపదలో చాలాసార్లు తోడుగా ఉన్నాను, కానీ ఈరోజు నాకే కష్టం వచ్చిందంటే ఇక ఇలా చేస్తారా? ఇక నేను ఎన్నోసార్లు అవనికి సపోర్ట్ చేశాను, కానీ అవని ఇలాంటిదని అనుకోలేదు. ఇక ఎలాగైనా ఈ అవనికి దెబ్బ కొడతానండి, ఊరుకోను, అవనిపై పగ తీర్చుకుంటాను అని ఇక అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. ఇక చక్రధర్ అయితే అవనిపై నువ్వు ఇలానే ఉండాలి రాజేశ్వరి, నువ్వు అవనితో క్లోజ్గా ఉండి నేను చేసే ప్రతి ఒక్క కుట్రని అవనికి తెలియచేశావు, కాబట్టి అవనిపై నీవు పగ పెంచుకునేలా నేను చేశాను అందుకనే అని ఇక చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక చక్రధర్ని ఇంటికి తీసుకువచ్చి ఇక ఫ్రెష్ అయ్యండి, కాఫీ తాగుదురు కానీ అని ఇక అంటూ ఉంటుంది. ఇక చక్రధర్ అయితే రెడీ అయి కూర్చుంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే ఈ విషయం తెలుసుకొని ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక చక్రధర్ ఇక డాడ్ చాలా సంతోషంగా ఉంది డాడ్, నిన్ను అమ్మ విడిపించిందా అని ఇక చాలా సంతోషపడుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఇక అప్పుడే డాడ్ ఇక నాకు చాలా బాధగా ఉంది డాడ్, నువ్వు చెప్పిన పని పూర్తి చేయలేకపోయినందుకు అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటమ్మా ఏం జరిగింది, ఆ వీలునామా పత్రాన్ని తీయలేదా అని ఇక అంటూ ఉంటాడు. లేదు డాడ్, ఆ అవని రూమ్లోకి వెళ్ళి ఆ పేపర్ కోసమే వెతికాను, కానీ ఇక ఆ పేపర్ వెతుకుతుండగా అవని అక్కడికి వచ్చింది. ఇక అవనికి ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాను డాడ్, లేకపోతే నేను దొరికిపోయేదాన్ని అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. లేదమ్మా, ఆ అవని దగ్గర నుంచి ఎలాగైనా ఆ పేపర్ని మనం తీసుకోవాలి, లేకపోతే ఏదో ఒకరోజు మీ అమ్మని నన్ను విడదీస్తుంది, ఇక ఈ ఆస్తి కూడా తన పేరిట చేయించుకుంటుంది. లేదమ్మా అలా జరగకూడదు, తొందరగా ఇక ఆ పేపర్ని ఇక మన చేతికి తెప్పించుకోవాలి అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీనాక్షి అయితే ఇక రాజేశ్వరి ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక మీనాక్షిని చూసి ఏంటి ఏం చేద్దామని వస్తున్నారు, ఈరోజు నా భర్తని జైలుకు పంపించారు, మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చారు అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి ఇక నా నా పిల్లల్ని ఎవరైతే నిందించారో ఇక వాళ్ళకి నిజాలు నిరూపిద్దామనే వచ్చాను, ఇక ఇలాంటి మోసగాన్ని నువ్వు ఎలా నమ్ముతున్నావో కానీ నేనైతే నమ్మను అని ఇక మీనాక్షి అంటూ ఉంటుంది. ఏంటి నా భర్త గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని ఇక అంటూ ఉంటుంది. లేదు నీ భర్తే కాడు, వాడు నా భర్త కూడా అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది రాజేశ్వరి అయితే. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే కావాలంటే ఈ వీలునామా పత్రం చూడు నీకే తెలుస్తుంది అని ఇక రాజేశ్వరికి అయితే మీనాక్షి ఆ పేపర్ ఇస్తుంది. వెంటనే మీనాక్షి ఆ పేపర్ చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటండి మీనాక్షి నీ భార్యనా అని అంటూ ఉంటుంది. అవును నేనే వాని భార్యని, ఇన్ని రోజులు తన భర్త అని తనే నా భర్త అని చెప్పుకోలేని పరిస్థితి, అలా చెప్తే నన్ను చంపేస్తానని బెదిరించాడు, నా పిల్లల్ని నన్ను చంపేస్తానని బెదిరించాడు, నా పిల్లల కోసం నేను ఇన్ని రోజులు తన తండ్రి ఎవరో నిజం చెప్పలేకపోయాను, అందరి ముందు అవమానపడ్డ రోజు కూడా ఉంది నా పిల్లలు, కానీ ఆ రోజు కూడా తండ్రి ఎవరో చెప్పుకోలేని పరిస్థితి, ఇక ఇదంతా ఇతని వల్లే, తన
కొడుకు అని తెలిసి కూడా వాళ్ళని చంపేస్తానని ఇక బెదిరించాడు. ఇక ఇక్కడ ఆస్తి కోసం ఇదంతా చేశాడు. ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా ఇక మోసం చేశాడు అని ఇక మీనాక్షి అయితే రాజేశ్వరి ముందు ఇక చక్రధర్ గుట్టునైతే బయట పెడుతుంది. వెంటనే రాజేశ్వరి ఇలాంటి మోసగాన్న నేను పెళ్లి చేసుకుంది, ఇక ఇంత మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఇక వెంటనే రాజేశ్వరి చక్రధర్ చెంప పలగొట్టి నీలాంటి వాడిని జైల్లో ఉండనివ్వకుండా నేను ఈరోజు తీసుకువచ్చాను నిన్ను నమ్మి, లేదు మళ్ళీ నువ్వు తిరిగి జైల్లోనే ఉండాలి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవును, ఇక అతనే కాదు నీ కూతురు పల్లవి కూడా జైల్లోనే ఉండాలి. ఇక ఈరోజు నీ కూతురు వల్ల నా వాళ్ళు ఎంత అవమానపడ్డారో, ఇక నీ కూతురు ఈ వీళ్ళమ్మ పత్రాన్ని ఇక దొరకనివ్వకుండా చేసి ఎప్పటికీ ఇక నా భర్త ఎవరో తెలియకుండా ఆమెనికి తండ్రి ఎవరో తెలియకుండా చేద్దామని వాళ్ళని అవమానపరచాలని ఇక పల్లవి ఈరోజు ఆ పేపర్ని దొంగలించాలని చూసింది. సమయానికి అవని చూడడం వల్ల ఇక పల్లవి ఇక ఆ పేపర్ని తీసుకోలేకపోయింది. లేకపోతే పల్లవి వల్ల ఈరోజు ఇక మా గురించి ఎప్పటికీ మేము అవమానపడే వాళ్ళమే అని ఇక అనగానే నా కూతురని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. తండ్రికి ఇంకొక పెళ్ళి అయింది అని తెలిసి కూడా నాకు నిజం చెప్పలేదో, ఇక ఇలాంటి కూతురు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, అవని ఇలాంటి కూతురు ఒక్కతున్నా చాలు అని ఇక చాలా సంతోషపడుతూ ఇక వెంటనే వీళ్ళని జైలుకు పంపించాలి, వీళ్ళు ఇక్కడ ఉండకూడదు అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి కూడా రాజేశ్వరి సపోర్ట్తో ఇక ఇద్దరు కలిసి ఇక పల్లవిని ఇక తన తండ్రి చక్రధర్ని ఇక ఈ విధంగా ఇక పెళ్లి చేసుకుని ఆస్తి కోసం మోసం చేస్తున్నానని కేసు అయితే పెట్టేస్తారు. ఈ విధంగానైతే ఇక పల్లవికి చక్రధర్కి అయితే బుద్ధి చెప్తారు రాజేశ్వరి. ఇక మీనాక్షి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.